కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతంగా ఉందని బీజేపీ నేతలు స్వాగతిస్తే అసలు తెలంగాణకు ఏమిచ్చారని క్వశ్చన్ చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు. బడ్జెట్లో అసలు తెలంగాణ ప్రస్తావనే లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన ప్రాధాన్యతలో మాకు కూడా సరిసమానంగా ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ గౌరవ పార్లమెంట్ సభ్యులని శాసన సభ్యులని కేంద్ర ప్రభుత్వం చిన్నదూపు చూస్తూ ఉంది. మంత్రుల దగ్గర రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని గొంతు వినిపించి మార్పు తీసుకురావాలని మేము వారిని డిమాండ్ చేస్తాం. ఇవాళ కేంద్ర బడ్జెట్లో చూస్తే నిజంగా బాధ కలుగుతూ ఉంది. తెలంగాణ అనే పదమే ఉచ్చరించలేదు. ఆంధ్రప్రదేశ్ పేరు చాలాసార్లు ఉచ్చరించారు. సరే ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇచ్చారని నేను అనను. ఆంధ్రప్రదేశ్లో పోలవరం త్వరితగా పూర్తి చేస్తామన్నారు, క్యాపిటల్కు డబ్బులు ఇస్తామన్నారు, వెనుకబడిన జిల్లాలకు డబ్బులు ఇస్తామన్నారు, ప్రత్యేకంగా అనేక సార్లు ప్రకటించారు. సంతోషం. కానీ తెలంగాణ విషయం ఏమైంది? మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇవాళ తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగింది. రాయలసీమ మీరు కొంత ఆంధ్రాలో వెనుకబడిన జిల్లాల గురించి కేంద్ర బడ్జెట్లో మాట్లాడారు. తెలంగాణ వెనుకబడిన జిల్లాల గురించి ఎందుకు మాట్లాడలేదు? మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఎందుకు చొరవ చూపడం లేదు అని నేను అడుగుతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సామాన్యుల కళలను సాకారం చేసేటువంటి అద్భుతమైన బడ్జెట్. సామాన్య ప్రజానీకానికి వారి కళలను సాకారం చేసే అద్భుత బడ్జెట్. గరీబ్ కళ్యాణ్ అంటే పేదల సంక్షేమానికి పెద్ద పీట వేయడమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచన అనే బడ్జెట్. దేశాన్ని ప్రగతి పథంలో పరుగులు పట్టించేటువంటి బడ్జెట్.